ఆయన పేరు నెబుకద్నెజరు. బబులోను సామ్రాజ్యానికి ఒక రాజు. ఒక బ్రహ్మాండమైనటువంటి బబులోను సామ్రాజ్యాన్ని నిర్మించిన తర్వాత పైన ప్రహారీ గోడల మీద, భవంతుల మీద నడుచుకుంటూ అనుకుంటాడు, ఆహా, ఇది నేను కట్టించింది కాదా? ఎవరు చూసినా కూడా నన్నే కదా గొప్పగా అనుకుంటారు. నా గొప్ప, నా పేరు, నా ప్రఖ్యాతులు దూరం వరకు వ్యాపిస్తాయి అని తనలో తాను మురిసిపోతుంటే, పొంగిపోతుంటుంటే దేవుడు అంటాడు, ఓ నెబుకద్నెజరు, రాజ్యము నీ యొద్ద నుంచి తీసివేయబడింది. నీవు అడవిలోకి వెళ్ళి పశువుల వలె గడ్డి మేస్తావు అని దేవుడు అతనికి శాపాన్ని ఇచ్చినట్టుగా బైబిల్లో చూస్తాం. పేరు, గొప్ప అనేది కేవలం దేవునికి మాత్రమే చెందినవి. అవి మనం దొంగిలించాలని ప్రయత్నం చేశామా, ఖచ్చితంగా మనము ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. మరొక రాజును మనం చూడొచ్చు. ఆయన పేరు హేరోదు. అద్భుతమైన ఉపన్యాసం చేసిన తర్వాత రాజా సాక్షాత్తు దేవుడు మాట్లాడినట్టుగా ఉంది, ఈరోజు వాక్యం మీరు మాట్లాడినట్టుగా లేదు అంటే తనలో తాను మురిసిపోయాడు, పొంగిపోయాడు, దేవుని మహిమపరచినందున పురుగులు పడి అతను చచ్చిపోయాడు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వీరందరూ పేరు గొప్పల కొరకు ఆశపడినటువంటి వారు, పేరు సంపాదించుకుని కొరకు ఆశపడినటువంటి వారే, వారి యొక్క గుర్తింపుల కొరకు ఆశించినటువంటి వారే.